క్యాష్లెస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పదే పదే ఇదే మాట చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. అందుకోసం కొత్తగా యాప్స్ కూడా తయారు చేస్తున్నారు. మరి దేశంలో మొదటగా క్యాష్లెస్ స్టేట్ గా ఏ రాష్ట్రం మారబోతోంది? తెలంగాణనా లేక ఏపీనా? ఈ రెండూ కాదు, గోవా మొదటగా క్యాష్లెస్ స్టేట్ గా మారేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఎలా అంటారా? ఈ స్టోరీ చూడండి. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ప్రజలకు కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. క్యాష్లెస్, ఆన్లైన్ పేమెంట్, వ్యాలెట్, మొబైల్ పేమెంట్ అంటూ అంతా డిజిటలైజేషన్ మంత్రాన్ని జపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో డబ్బు అందుబాటులో లేక నగదు రహిత లావాదేవీలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఓవైపు భారతదేశాన్ని నగదు రహితంగా మార్చివేస్తామని ప్రధాని మోడీ అంటున్నారు. మరోవైపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై చర్చించింది. ప్రభుత్వ, ప్రైవేటు బిల్లులు చెల్లించేందుకు ప్రజల కోసం ప్రత్యేకంగా టీఎస్ వ్యాలెట్ పేరుతో ఒక యాప్ ను రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. క్యాష్లెస్ కంట్రీ, క్యాష్లెస్ స్టేట్ చేయాలంటే రెండు మార్గాలు ఉంటాయి, వ్యూహాలు రెండు ఉంటాయి. మొనాటనస్ ఒకటే ఉండదు. స్వైపింగ్ మిషన్స్ వాడి చేయటం ఒక భాగం, రెండో భాగం వచ్చేసి మొబైల్ యాప్ ద్వారా. ఒక మొబైల్ యాప్ ద్వారా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకరికి 25 రూపాయలు ఇవ్వాలి, నేను అడ్రస్ కొట్టి నేను ప్రెస్ చేస్తే 25 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నాకు దానిలో వచ్చేస్తుంది, అది పోయినట్టుగా ఇండికేషన్ కూడా వచ్చేస్తుంది మొబైల్లో. అట్లాంటి యాప్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఇప్పుడు టీఎస్ వ్యాలెట్ కూడా మనం పెట్టబోతా ఉన్నాం. టీఎస్ వ్యాలెట్, వ్యాలెట్ అంటే పర్స్, టీఎస్ వ్యాలెట్ కూడా పెడుతున్నాం. గవర్నమెంట్, మన ఐటీ డిపార్ట్మెంట్ దాన్ని తయారు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను రూపొందిస్తోంది. ప్రజలంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చెయ్యాలంటూ సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఎంత ఫాస్ట్ గా మనం గాని చేయగలిగితే, ఒక ట్రాక్షన్ వస్తే అక్కడి నుంచి ఈజీ అయిపోతుంది. నేను ఒకే మెథడ్ పెట్టుకోవడం లేదు, అన్ని మెథడ్స్ లో ఉండే డబ్బుల్ని సమర్థవంతంగా సర్క్యులేషన్ తేవడం ఒకటి, రెండోది కార్డు, పాస్ మెషిన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ 2, 3 డివైస్ టు డివైస్ మొబైల్ కరెన్సీ తీసుకోవడం 3. ఈ 3 మెథడ్స్కి ఏమేమి కావాలని అవన్నీ చేస్తున్నాం. అయితే చిరు వ్యాపారుల దగ్గర కార్డు స్వైపింగ్ మిషన్లు ఉండకపోవడం, అంతా అక్షరాస్యులు కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కానీ చిన్న రాష్ట్రమైన గోవా ఈ విషయంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుండాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి, ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగదు ఇబ్బందులపై సమీక్ష జరిపిన పారికర్ దేశంలో గోవానే తొలి క్యాష్లెస్ స్టేట్ గా రూపొందాలని అధికారులకు సూచించారు. గోవా తొలి క్యాష్లెస్ స్టేట్ గా రూపొందేందుకు అక్కడి ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అలా మారేందుకు తమకు చాలా అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. గోవా చాలా చిన్న రాష్ట్రం. అక్కడ జనాభా కేవలం 15 లక్షలు మాత్రమే. కానీ మొబైల్ కనెక్షన్లు మాత్రం 17 లక్షలు ఉన్నాయి. అంతేకాదు, బ్యాంక్ అకౌంట్లు 22 లక్షలున్నాయి. అంటే ఒకరికి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇప్పటికే చాలా వరకు లావాదేవీలు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానే జరుగుతాయి. ఇకపై ప్రజలను మరింతగా క్యాష్లెస్ దిశగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను గోవా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. చేపలు, కూరగాయలమ్మే చిన్న చిన్న వ్యాపారులు బ్యాంకుల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఎంఎంఐడి కోడ్ ఇవ్వనున్నారు. ఎవరైనా వినియోగదారులు కూరగాయలు, చేపలు కొన్నప్పుడు తమ మొబైల్ ద్వారా డబ్బును వ్యాపారి అకౌంట్లోకి వేస్తారు. ఇందుకోసం స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం లేదు. మామూలు ఫోన్లోనైనా *99# కొట్టి ఆ తర్వాత వచ్చే ఆదేశాల అనుసారం డబ్బును వ్యాపారి అకౌంట్లో జమ చేయొచ్చు. కొనుగోలు జరిపిన వెంటనే డబ్బు కూడా అకౌంట్లో చేరిపోతోంది. ఇలా అందరికీ అవగాహన కల్పించి వీలైనంత తొందరగా క్యాష్లెస్ స్టేట్ గా నిలవాలని గోవా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.